వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సైబర్ గైడ్ తెలుగు. ఇది మన నెట్వర్కింగ్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఈ సిరీస్లో మనం నెట్వర్కింగ్ని స్క్రాచ్ నుంచి మాస్టర్ లెవెల్ వరకు నేర్చుకుందాం. అండ్ ఫస్ట్ వీడియోలో మనం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం అండ్ సెటప్ హౌ టు డూ సెటప్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ నెట్వర్కింగ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది పక్కాగా నేర్చుకోవాల్సిన టూల్. ఫస్ట్ మనం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అంటే ఈజ్ ఎ నెట్వర్క్ సిమ్యులేషన్ టూల్ డెవలప్డ్ బై సిస్కో సిస్టమ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ సిమ్యులేషన్ టూల్. రియల్ టైంలో మన రూటర్స్, స్విచెస్, కేబుల్స్ కొనకుండా మన ల్యాప్టాప్స్లో వర్చువల్గా నెట్వర్కింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది సిస్కో ప్యాకెట్ ట్రేసర్. మనం నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రూటర్స్, స్విచెస్కి కనెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు, ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఈవెన్ మనం రూటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా చేసుకోవచ్చు. అయి మనకి నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అనేది కూడా మనం అనేది చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. అందుకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు నెట్వర్కింగ్ ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకున్నా, ఇఫ్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫౌండేషన్ అన్న స్ట్రాంగ్గా చేసుకోవాలనుకున్నా, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది పక్కగా ఉండాలి. అండ్ ఇది బిగినర్స్కి అయితే గోల్డ్ మైన్ టూల్. ఫస్ట్ మనం బిఫోర్ వి ఇన్స్టాల్ దిస్ మనం ఇన్స్టాల్ చేసే ముందు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అకౌంట్ అనేది ఉండాలి మనకి. ఫస్ట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ సింపుల్గా నెట్ అకాడ్ డాట్ కామ్ అనే సెర్చ్ చేయండి. ఇక్కడ నెట్ అకాడ్ డాట్ కామ్ అనే సెర్చ్ చేయండి. రీడైరెక్ట్ అవుతుంది మనకి నెట్వర్కింగ్ అకాడమీకి. ఇక్కడ మీరు లాగిన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ కానీ సైన్ అప్ కానీ చేసుకోండి. ఇఫ్ మీ దగ్గర అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్, సైన్ అప్ చేసుకోండి. జస్ట్ ఫాలో మీ. ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. అండ్ జస్ట్ బేసిక్ మనకి కంట్రీ అండ్ ఇక్కడ మనది అడుగుతుంది లొకేషన్ అండ్ బర్త్. ఐఎమ్ గివింగ్ ర్యాండమ్లీ ఇక్కడ ర్యాండమ్గా వచ్చేస్తున్నా ఫాస్ట్గా. కంటిన్యూ. ఆ తర్వాత ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అనేది అడుగుతుంది మనకి. తర్వాత ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ వన్ టైమ్ మెయిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఇన్ మై కేస్. ఇన్ యువర్ కేస్ యూ కెన్ యూజ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ యాజ్ వెల్. మీరు పర్సనల్గా వాడే మెయిల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ బట్టి మీ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. అండ్ మేక్ షూర్ యూ రిమెంబర్ దట్ పాస్వర్డ్. పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మర్చిపోతే రీసెట్ చేయాల్సిన అవసరం. అండ్ క్రియేట్ అకౌంట్. మనమైతే సక్సెస్ఫుల్‌గా క్రియేట్ చేసుకుందాం. వన్స్ మనం క్రియేట్ చేసుకున్నాక మనకి ఓటీపీ వెరిఫికేషన్ అన్నది కూడా అడగదు. డైరెక్ట్‌లీ మనకైతే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఐ హావ్ రెడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ ఫస్ట్ టిక్ పెట్టేసేయండి. సెకండ్ టిక్ అనేది పెట్టడం లేదు. బికాజ్ వి విల్ గెట్ యాడ్స్. మనకి ఏదైనా ప్రమోషనల్ కానీ ఇలాంటి స్టఫ్ అనేది మనకి మెయిల్స్ అనేది వస్తూనే ఉంటాయి. అందుకే నేనైతే పెట్టడం లేదు. అండ్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు డాష్‌బోర్డ్ అనేది వచ్చాక మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ ఎక్స్‌ప్లోర్ క్లిక్ చేయండి. ఎక్స్‌ప్లోర్ మీద క్లిక్ చేయండి. ఇలా గోస్ డౌన్. ఇక్కడ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది కనిపిస్తది. జస్ట్ క్లిక్ హియర్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేదైతే ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎన్రోల్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ సెల్ఫ్ ట్రేసర్ అని క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. జస్ట్ స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడైతే మనకి ట్రేసర్ డౌన్లోడింగ్ హెల్ప్. ఇక్కడైతే మనకి డౌన్లోడ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక మనకైతే వేరే వెబ్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ రీడైరెక్ట్ అయ్యాక జస్ట్ స్క్రోల్ డౌన్. ఇక్కడ మనకి బేస్డ్ అపాన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోసా, మ్యాక్‌ఓఎసా, ఉబుంటు అనేది మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను ఇన్ మై కేస్ ఐయామ్ యూజింగ్ విండోస్ కాబట్టి ఐయామ్ సెలెక్టింగ్ విండోస్. అండ్ మీరెక్కడ సేవ్ చేసుకోవాలని అదైతే అడుగుతుంది ఇక్కడ. జస్ట్ a minute. రైట్. ఇక్కడైతే అడుగుతుంది. ఐయామ్ జస్ట్ డిఫాల్ట్‌గా అయితే నేను డౌన్‌లోడ్స్‌లో సేవ్ చేసుకుంటున్నా. సేవ్. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. బికాజ్ ఇట్స్ అరౌండ్ 287 ఎంబీ మళ్ళీ లేట్ టైమ్ పడుతుందని ముందే డౌన్‌లోడ్ చేసుకున్నాను. జస్ట్ క్లిక్ హియర్. డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశాక ఇక్కడ యెస్ క్లిక్ చేయండి. అండ్ సింపుల్‌గా మనం ఇక్కడ యాక్సెప్ట్ అగ్రీమెంట్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్, నెక్స్ట్. యెస్. ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఇక్కడ ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్ నెక్స్ట్, నెక్స్ట్ చేసేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్.
అండ్ ఇక్కడ మనకి క్రియేట్ ఏ క్విక్ లాంచ్ షార్ట్‌కట్ అనేది కూడా క్లిక్ చేస్తున్నా. సో దట్ వి కెన్ లాంచ్ ఈజీలీ. అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్‌స్టాల్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ. ఇన్‌స్టాల్. మీరు ప్రీవియస్‌గా నెట్వర్క్ అకాడమీలో, సిస్కో నెట్వర్క్ అకాడమీలో ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చారో, ఆ లాగిన్ క్రెడెన్షియల్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ వి ఆర్ గోయింగ్ టు లాగిన్ ఇన్ దిస్ మన ఈ టూల్‌లో కూడా సేమ్ క్రెడెన్షియల్‌తోని లాగిన్ చేయబోతున్నాం కాబట్టి మేక్ ష్యూర్ యూ రిమెంబర్ దట్ క్రెడెన్షియల్స్. జస్ట్ వెయిట్. ఇక్కడ వెయిట్ చేద్దాం. లెట్ ఇట్ డౌన్‌లోడ్. ఇట్ విల్ టేక్ జస్ట్ 1, 2 మినిట్స్ అయితే తీసుకుంటుంది అంతే. అండ్ మనకైతే ఇది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. ఇక్కడ లాంచ్ చేసుకో ప్యాకెట్ ట్రేసర్ ఉంది. ఇఫ్ మీరు క్విక్‌గా లాంచ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టేయండి. బట్ ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ దిస్. ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఫినిష్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకి ఐకాన్ కనిపిస్తది ఇక్కడ మనకి ఐకాన్. జస్ట్ ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వుడ్ యూ లైక్ టు రన్ మల్టీ యూజర్ వెన్ అప్లికేషన్ స్టార్ట్స్. ఇక్కడ మల్టీ యూజర్ రన్ చేయాలనుకుంటున్నారా అడుగుతుంది. జస్ట్ క్లిక్ హియర్ నో. బికాస్ మనం ఓన్లీ సింగిల్ పర్సన్ యూజ్ చేస్తాం కాబట్టి నో క్లిక్ చేయండి ఫర్ నో. ఫ్యూచర్‌లో అవసరం వస్తే యూ కెన్ గో త్రూ దట్. అండ్ ఇక్కడైతే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చూపిస్తాను. అండ్ మనకి ఎలా యూజ్ చేయాలి, వర్క్ స్పేస్ ఎలా ఉంటుందన్నది ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. బట్ ఇన్ దిస్ కేస్ జస్ట్ మీకు ఒక ఇంటర్ఫేస్ ఒక ఓవర్‌వ్యూ అనేదే ఇస్తున్నా. ఇక్కడ మనకి పైన మెనూ బార్ ఉంటుంది. మనకి టాప్ ఏరియాలో ఉంది ఇది మెనూ బార్. అండ్ కింద వచ్చేసి మనకి నెట్వర్క్ డివైసెస్, రూటర్, స్విచెస్ అండ్ ఎండ్ పాయింట్స్, మనకి డెస్క్‌టాప్ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! మనం ఇక్కడ వర్క్ స్పేస్ ఏదైతే మధ్యలో ఉందో ఇది వర్క్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ల్యాప్‌టాప్ కావాలనుకో ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ డ్రాప్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ డ్రాప్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అనేది కూడా ఉంటాయి. టు కనెక్ట్ మన ఒక సిస్టమ్ నుంచెల్లి ఇంకో సిస్టమ్‌కి కనెక్ట్ చేసుకోవడానికి కానీ, రూటర్‌కి, స్విచ్‌కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. బట్ ఇన్ దిస్ వీడియో మీకు జస్ట్ ఒక ఓవర్‌వ్యూ అనేది ఇస్తున్నా. ఇన్ రియల్ టైమ్ మనకి ఎలా ఉంటుందనేది ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. మనకి సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది ఇంకా మీకు డీటెయిల్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఇఫ్ మీరు సీసీఎన్ఏకి ప్రిపరేషన్ అయినా కూడా అండ్ నెట్వర్కింగ్‌లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలంటే ఈ సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇఫ్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ అనిపిస్తే సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ నెట్వర్క్ టు కంటిన్యూ దిస్ సిరీస్.